బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పైన రోజు రోజుకు ఉత్కంఠత పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇంత సమయం దాటినప్పటికీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇప్పటి వరకు తను స్పందించకపోవడం పట్ల కూడా అటు డాక్టర్లు ఈరోజు తనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ని కూడా విడుదల చేశారు. అటు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ చెందినటువంటి వైద్యులు. అయితే ప్రస్తుతానికి కూడా తన బ్రీతింగ్ బాగానే ఉన్నప్పటికీ తనకి సంబంధించినటువంటి కదలికలు లేకపోవడం పట్ల కూడా అటు వైద్యులు ఏదైతే బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి సంబంధించినటువంటి 2 ఇంజెక్షన్‌లు ఈరోజు మధ్యాహ్నం ఇవ్వబోతున్నారని, దాని తర్వాత ఇంజెక్షన్‌లు ఇచ్చిన తర్వాత కూడా 4, 5 గంటల తర్వాత కూడా ఒకవేళ బ్రెయిన్ ఫంక్షనింగ్ పనిచేయకపోతే దానిపైన కూడా తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ ట్రీట్మెంట్ ఆపేయాలా అనే దానిపైన కూడా కుటుంబ సభ్యులతోని అటు బీఆర్ఎస్ నేత కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారితో కూడా చర్చించే అవకాశం ఉందని కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా గడిచిన 48 గంటల్లో కూడా ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏదైనా ఫంక్షన్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ అనేది మళ్ళీ కోలుకోకపోయినట్లు అయితే దాని తర్వాత కూడా పూర్తిగా అంటే కోమాలోకి వెళ్ళినట్టుగా కూడా అటు వైద్యులు చెప్తున్నారు. అయితే దీని ద్వారా కూడా వైద్యులు ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలా వద్దా అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇంత సమయం గడిచినప్పటికీ కూడా అటు ట్రీట్మెంట్‌కి సహకరించకపోవడం, అటు ఎలాంటి కదలికలు లేకపోవడం పట్ల కూడా అటు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పట్ల కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, స్వయంగా చూసాము. కేసీఆర్ కూడా నిన్న వెళ్ళి అటు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి అటు వైద్యులు కూడా సూచించడం జరిగింది. ఎంత ఖర్చయినప్పటికీ కూడా తనను బతికించాలంటూ కూడా అటు వైద్యులకు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా తను ఏవైతే ట్రీట్మెంట్‌కి స్పందించకపోవడం చాలా వరకు కూడా ఏవైతే బ్రెయిన్‌లో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ కూడా పనిచేయకపోవడం పట్ల కూడా చాలా వరకు వైద్యులు చాలా వరకు కష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా కొంత సమయం ఉంటుంది వాటికి అవి మళ్ళీ కోలుకోవడానికి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ కూడా వైద్యులు అతను సహకరించినప్పుడే ఈ వైద్యానికి 2 ఇంజెక్షన్‌లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా కోలుకోకపోతే ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయడం జరిగింది. దాని తర్వాత అటు 2018 ఎన్నికల్లో కూడా నర్సంపేట నియోజకవర్గం నుంచి కూడా అటు తను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. దాని తర్వాత కూడా తను బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతున్నారు. ఎన్నో రోజులుగా కేసీఆర్‌తో అటు బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. అటు పార్టీలో ఓటమి పాలైనప్పటికీ కూడా పార్టీని వీడి కూడా వెళ్ళకపోవడం చూడొచ్చు. అయితే ఈ సమస్య అనేది ఉద్యమ కాలం నుంచే తనకు ఉందని, అప్పటి నుంచి కూడా ఆరోగ్యం బాగలేకపోవడం, అటు తనకి సంబంధించినటువంటి ఎడమ కాల్లో కూడా అటు ప్రాబ్లం ఉందంటూ కూడా అప్పుడే గతంలోనే వైద్యులు చెప్పారని, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, 2 రోజుల క్రితం ఏదైతే స్ట్రోక్ వచ్చిందో ఆ సమయంలో కూడా తను ఇబ్బందిగా ఫీల్ అయ్యారని, దాని తర్వాత కూడా తను ఏదైతే ఆక్సిజన్ తీసుకునే దాంట్లో కూడా ఇబ్బంది పడ్డారని, దాని తర్వాత ట్రీట్మెంట్ రోహిణి ఏదైతే వరంగల్‌లో ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సీపీఆర్ చేసిన తర్వాత కూడా తను కొంచెం కాన్షియస్‌లోకి వచ్చారని, దాని తర్వాత మెరుగైన వైద్యం కోసం అటు హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. ఇక్కడే వైద్యాన్ని ఇప్పిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ట్రీట్మెంట్‌కి సహకరించకపోవడంతో అంటే ఏదైతే స్పందన ఉన్నప్పటికీ కూడా బ్రీతింగ్ అనేది ఏదైతే బ్రెయిన్‌కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ కూడా సరిగా లేకపోవడం పట్ల కూడా ఈ 2 ఇంజెక్షన్‌లు ఏవైతే ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ స్పందించకపోతే దాని తర్వాత కూడా కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉంటుందని, దాని తర్వాత ట్రీట్మెంట్ ఆపేయాలా లేదా దీన్ని కంటిన్యూ చేయాలా అనే దానిపైన కూడా వైద్యులు నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కూడా అటు సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించడానికి కూడా అటు యశోద హాస్పిటల్‌కి తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా చాలా మందికి అంటే ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు వెళ్లారు, ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు అనే దానిపైన కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే 2 ఇంజెక్షన్‌లు ఉన్నాయో ఈరోజు మధ్యాహ్నం కూడా ఇవ్వబోతున్నారు. అటు ఇచ్చిన తర్వాత కూడా ఆరోగ్యం ఒకవేళ మెరుగుపడకపోతే అసలు ట్రీట్మెంట్‌కి సహకరించకపోతే ట్రీట్మెంట్ ఏ విధంగా ఇయ్యాలి దాని పట్ల కూడా అటు వైద్యులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.